నిజామాబాద్లో దారుణం జరిగింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వచ్చిన యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. భీమ్గల్ మండలం పల్లికొండకు చెందిన అజయ్ నిన్న సాయంత్రం చెవి నొప్పితో ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. యువకుడికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. అజయ్ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆపరేషన్ సమయంలో ఎక్కువ మోతాదులో మత్తుమందు ఇవ్వటం వల్లనే అజయ్ చనిపోయాడని బంధువులు మండిపడుతున్నారు. హాస్పిటల్ ముందు డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో కనీసం వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా లేదంటున్నారు బంధువులు. తమకు న్యాయం చేయకపోతే హాస్పిటల్ ముందే అజయ్ మృతదేహాన్ని దహనం చేస్తామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సర్జరీ అండి సర్జరీ 7 గంటలు చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మీకు మత్తు నుంచి బయటకు వస్తారు, మత్తు నుంచి బయటికి రాగానే మీకు ఇచ్చేస్తామని చెప్పారు. సో అప్పుడు మేము ఇక్కడ లేము. 10 నిమిషాలు అనుకుంటా దాన్ని ఆల్మోస్ట్ 9 వరకు ఎక్స్టెండ్ చేసారు. సో 9 వరకు ఎక్స్టెండ్ చేసారు. అప్పుడు 9 ఎక్స్టెండ్ కాగానే మాకు అందరికి ఫోన్ వచ్చింది. మేము అప్పుడు వచ్చినాం. మేము అందరం ఒక 4 ఎక్కువ మంది రాగానే ఆయనకు అర్థమైపోయింది. మరి చేయి దాటిపోయింది, అర్థమైందా మరి ఏమైందో తెలియదు. మేము రాగానే ఇమీడియట్ మేము ఓపుకు షిఫ్ట్ చేస్తాము వెంటిలేటర్కి అన్నారు. లేదు సార్ మేము హైదరాబాద్ పోతాము అన్నాం. అట్లనగానే ఏమన్నాడు ఆయన, మీకేమైనా ఉందా, పేషెంట్ సీరియస్ ఉన్నాడు అంటే మీరు హైదరాబాద్ పోతాం తెలియదు అని చెప్పండి. మేము మాకు ప్రజెంట్ సిచ్యువేషన్ కావాలి కాబట్టి మేము ఇమీడియట్ ఏం చేసినాము, ఆయన ఓపెన్ అని ఓకే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి ఆల్మోస్ట్ చాలా సీరియస్ ఉంది అని చెప్పేసి అన్నాడు. సో నైట్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే డాక్టర్ అక్కడ చెప్పాడు ఇక్కడనే మ్యాక్సిమం పాజిబిలిటీ అయిపోయింది. ఇప్పుడు ఆయన ట్రై చేశాడు, చేతిలో కానీ మార్నింగ్ వరకు చేతి దాటిపోయిందని చెప్పేసి. మత్తు నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ సార్ అనస్థీషియా నిర్లక్ష్యమా తెలిసి ఇక్కడ ఫెసిలిటీస్ లేదు సార్. సర్జరీ అయిన తర్వాత ఒక వెంటిలేటర్ కానీ ఆక్సిజన్ పెట్టడానికి ఏం లేదు. మన పంపు ఉంటుంది కదా, పంపు దాంతో నోట్లో పెట్టి పంపింగ్ చేస్తుంటాం. అది ఎంతవరకు నాకు అర్థం కాదు. ఒక సర్జరీ అయిందంటే ఆ పంపు దాంతో ఇక్కడ చేయడం అనేది ఎంతవరకు మేము వచ్చినాము 9కి వచ్చాము అంత కరెక్ట్.